ఏంటో అండి ఈ మధ్యన పెద్ద పెద్ద విచిత్రాలే జరిగిపోతున్నాయి. ఏంటక్కో పెద్ద పెద్ద విచిత్రాలే జరిగిపోతున్నాయి అంటున్నావు, ఏంటి సంగతి అని అంటారా? ఏం లేదండి, పక్కనున్న కొట్టుకెళ్ళి 10 రూపాయలు పల్లీలు తెమ్మంటేనే తీసుకురాని పతిగారు నేను అడగకుండానే చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ తీసుకొస్తే నేనేమన్నా ఆగుతానా? త్వరగా వెళ్ళి మా అత్తయ్య చేతికి ఇచ్చానమాట. మా అత్తయ్య స్టైల్లో ఈ చికెన్ కర్రీని మీరు చూసేయండి. అలాగే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి మన ఛానల్లో మా స్టైల్లో చేసిన చికెన్ కర్రీని చూసేయండి. చికెన్ కర్రీ అంటే నేనేమన్నా ఆగుతానా? ఎందుకు తీసుకొచ్చారు నేను అడగకుండా? ఇటువంటి నా దగ్గర నుండి క్వశ్చన్స్ రావండి. ఎందుకంటే అది చికెన్ కదా, చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఏంటక్కో నీ ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు కదా అంటారా? చికెన్ కదండి, మరి ఆ మాత్రం ఉండాలి కదా. అందుకే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. అది అయ్యే వరకు నేను అక్కడక్కడక్కడే తిరుగుతానన్నమాట. ఆ కర్రీ అయిన తర్వాత ఫుల్గా పెట్టుకుని భోజనం తింటాను. అయినా చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఏమో అండి, ఉండొచ్చు, ఉంటారేమో, మరి నాకైతే తెలీదు. నేనైతే ఫుల్గా తింటానన్నమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఉంటాను, బాయ్.